వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం గురువారం కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు అందుబాటులో నిరంతరం వైద్యం, అత్యవసర రోగాలకు స్పెషలిస్టులు, డాక్టర్లతో మెరుగైన వైద్యం, చికిత్సలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు, ఈసీజీలతో నిత్య సేవలు, రోగి సహాయకులకు కొత్తగా ఇచ్చిన గుర్తింపు కార్డులు, పేషెంట్ల పట్ల గౌరవం, తగినంత మంది వైద్యులు, సిబ్బందిచే నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని, ఎమర్జెన్సీ వాహనాలు, యాక్సిడెంట్స్, పాము కాటుకు కూడా అందుబాటులో వైద్యం 108ను ఉపయోగించుకోవాలని, 200 పడకల ఆసుపత్రి, ఈ దవాఖానలో 200 పడకలు ఉన్నాయని, 16 విభాగాల ద్వారా రోగులు వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. నిత్యం ఓపీ 600 ఇన్ పేషెంట్లు 40 మందితో పాటు రోజు 10 మందికి తక్కువ కాకుండా సుఖప్రసవాలు క్షేమంగా జరుగుతున్నాయని సూపరింటెండెంట్ వెంకటరత్నం తెలిపారు. నమస్కారం. ఆల్రెడీ వర్షాకాలం మనకు ప్రారంభమైంది. వర్షాలు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమల ద్వారా వచ్చే వ్యాధులు అనేది పెరుగుతుంటాయి. కాబట్టి మనము దోమల కాటు నుంచి నివారించుకునేందుకు మనం పర్సనల్గా మన ఇంట్లో, తర్వాత మనం పనిచేసే ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్ గునియా లాంటి వ్యాధులను మనం రాకుండా నివారించుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కమిటీలు ఆయా గ్రామాల్లో ఫాగింగ్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. దానివల్ల మనము ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మనము ఫాగింగ్ చేయడము, ఆ తర్వాత కాలిన నూనె లాంటివి వేయడం వలన దోమ అనేది పెరగకుండా మనం నివారించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మండలాల్లో మనకు మెడికల్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ప్రైమరీ వైద్యం వాళ్ళు నిర్వహిస్తుంటారు పిఎస్సిలో. కాబట్టి ఎవరికైనా ఫీవర్ వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆ మెడికల్ ఆఫీసర్ని సంప్రదించినట్లయితే మనం ఇమ్మీడియట్గా మనము ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పిఎస్సి కేంద్రాల్లో రక్త నమూనాలు సేకరించే కేంద్రం ఉన్నది. అక్కడ సేకరించిన రక్త నమూనాలు మన జిల్లా కేంద్రం ఉన్న టీ హబ్ కు చేరవేయబడతాయి. వెంటనే అదే రోజు రాత్రి మనం టీ హబ్ లో అందరికీ వాటికి సంబంధించిన పరీక్షలు టీ హబ్ లో పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రికి లేకుంటే మర్నాడు కల్లా ఆ పేషెంట్ కి దానికి సంబంధించిన రిపోర్ట్లు వెళ్తాయి. సత్వరం పేషెంట్కి అందజేయబడతాయి. కాబట్టి మీరు అందుకే జ్వరం వచ్చిన వెంటనే లేట్ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్ళినట్టయితే మీకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలు ప్లస్ డాక్టర్ సౌకర్యం కూడా మీకు లభించబడుతుంది. అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా ఆసుపత్రిలో కూడా మేము ఈ సీజనల్ వ్యాధి గురించి ఇమ్మీడియట్ గా మేము ఫీవర్ వార్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నిపుణులైన మనకు వైద్యులు మనకు జీజేఎస్ భూపాలపల్లి అవైలబుల్ ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో మనకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం ఉంది. అలాగే మేము బెడ్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది సీజనల్ వ్యాధుల దృష్ట్యా. సో మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ 200 పేషెంట్లను మన హాస్పిటల్లో భర్తీ చేసుకునే సౌకర్యం ఉంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ మీరు ఈ సౌకర్యాన్ని అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, తర్వాత సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాల్సిన పేషెంట్లు అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని ఎవరికైతే ఇంకా మన సీనియారిటీ స్పెషలిస్ట్ల అవసరం ఉందో వాళ్ళను జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మేము ఇక్కడ అన్ని రకాల పూర్తి సౌకర్యాలతో ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆసుపత్రిలో. 40 వరకు ఉంటుంది. 40 బెడ్స్ 240.